పువ్వును దంతానికి తాకిస్తూ పుష్పదంత అనే ఆలయానికి రమ్మని రహస్యంగా సంకేతం ఇచ్చింది. అతడు ఆ సంకేతాన్ని అర్థం చేసుకొని ఆమెను కలిశాడు. ఇద్దరు వివాహం చేసుకున్నారు. అలా కొంతకాలం గడిచింది. మరణం తర్వాత అతడు కైలాసాన్ని చేరుకున్నాడు. కైలాసంలో ఒకసారి శివపార్వతులు చేసే రహస్య సంభాషణ వినడానికి ప్రయత్నించడంతో పార్వతీదేవికి కోపం వచ్చింది. ఆమె శాపం వల్ల మళ్ళీ భూమిపై జన్మించాల్సి వచ్చింది. మొదట వరరుచి అనే గొప్ప పండితుడిగా జన్మించాడు. ఆ తర్వాత పుష్పదంతుడు అనే గంధర్వుడిగా జన్మించాడు. ఏ జన్మలో ఉన్నా అతని శివభక్తి మాత్రం తగ్గలేదు. ఒకరోజు పుష్పదంతుడు ఆకాశ మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నాడు. అంతలో ఎన్నడూ అనుభవించని ఒక దివ్య సువాసన అతని ముక్కు పుటాలను తాకింది. ఇంత అద్భుతమైన పరిమళం ఎక్కడి నుంచి వస్తుంది అని ఆశ్చర్యపోయాడు. ఆ సువాసనను అనుసరిస్తూ వెళ్తే ఒక అపూర్వమైన పుష్పవనం కనిపించింది. అది సాధారణ తోట కాదు, చిత్రరథుడు అనే ఒక మహారాజు యొక్క దివ్య పూదోట. రాజ్య వైభవం కంటే శివభక్తిని ఎక్కువగా ప్రేమించే రాజు చిత్రరథుడు. అంటే ఆయన కూడా